అధికారం ఉన్నా లేదంటే అధికారం పోయినా వైసీపీ నాయకుల మాట తీరు ఎందుకు మారట్లేదనుకోవాలంటారు? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ, నిన్న మొన్న పేరు నాని చేసిన వ్యాఖ్యలు కానీ అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అందరికి నమస్కారం. చింత సచ్చినా పులుపు సావలేదనేది ఒక సామెత. అలాగే నెల్లూరు జిల్లా గురించి మీరు అడిగారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి ఎవరైనా సరే రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అనేక మలుపులు ఉంటే కొంతకి దురదృష్టవశాత్తు కొన్ని పరిణామాలు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబంలో చర్చించి వాళ్ళకి కావాల్సిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సంబంధించిన మాటలు రాజకీయ నాయకులు వాడకూడదు. రాజకీయం అనేది రాజకీయంగా మాట్లాడుకోవాలా. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ బాబు గారు కాడి నుంచి ఎక్కడైనా సరే కుటుంబ వ్యవస్థల గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి రాజకీయాల్లో అసలు ఎక్కడ కూడా ఇమిటింప చేయరు. మరి ఈ బరి తెగించిన వైసీపీ పార్టీ, ఆ బరి తెగించే నాయకులు ఆ వాపు బల్పు అంతే ఉంది, ఏమాత్రం తగ్గించుకోలేదు. రౌడీజం, అహంకారం అనే ఒక ధోరణితో బతికే ఆ వైసీపీ నాయకులు మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే ఆ నాయకుడు చేశాడో ఆ వ్యాఖ్యలు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అతని యొక్క అహంకారం, ఆ అహంకారానికి నిదర్శనం. వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు. ఈ ప్రజాస్వామ్యం అంతకంటే ఇవ్వలేదు. మీరు రాజకీయం చేయదలుచుకుంటే మీ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి, సంక్షేమంలో లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లు తీసుకోండి, రాజకీయం చేయండి. ఎమ్మెల్యే గెలిచి ఏం చేయట్లేదని చెప్పి అడగండి, ఎంపీగా ఏం చేయట్లేదని చెప్పి అడగండి, నిలదీయండి. రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. అంతేలే కానీ వ్యక్తిగత విషయాల్లో, వ్యక్తిగత దీంట్లో జోక్యం చేసుకోవడం, వాళ్ళకి మానసికంగా దెబ్బతీయాలని ఒక ఆలోచన చేయటం, ఇవన్నీ కూడా ఆ పార్టీకి, ఆ వైఎస్ఆర్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పేర్ని నాని బీసీ మహిళ రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలే, ఆమె బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. మరి ఆమె ఒక ప్రోగ్రామ్ తీసుకొని వెళ్తున్నారు, దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకుని అది రాజకీయం అంతేలే కానీ దాన్ని బీసీ అని ఎలా అంటారు? మరి పేర్ని నాని గుర్తుందో లేదో, రేపల్లె కాడ అదే కమ్యూనిటీకి సంబంధించిన కుర్రోళ్ళు తన అక్కకి వేరే కుర్రోళ్ళు, అహంకారం జాతి కుర్రోళ్ళు వేధిస్తుంటే ఆ అబ్బాయి పోయి మక్కని ఎందుకు ఇలాగా వేధిస్తారని చెప్పి నిలదీస్తే ఒక 10వ తరగతి చదివే కుర్రోడిని సజీవ దహనం చేస్తే మాట్లాడలేని ఈ మూర్ఖపు మంత్రి, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి మూర్ఖపు పేర్ని నాని ఇవాళ ఒక మహిళ, బీసీ మహిళ కావచ్చు, కాదనట్లేదు, బీసీలకి పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. బీసీలకి రాజకీయంగా కానీ సామాజికంగా అనేక విషయాల్లో ముందుకు తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ మీరు ఒక బీసీ మహిళ అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పేసి ఆమెను అడ్డుకున్నారని చెప్పేసి ఏం చేశారు? ఆమెను కేవలం ఆ యొక్క ప్రోగ్రామ్కి వెళ్తాడు అడ్డుకున్నారు. దాన్ని పేర్ని దాని వీడియో బయటకు వచ్చింది. బీసీ మహిళ కాబట్టి ఇష్యూని రాజకీయం చేసి రాష్ట్ర స్థాయి చేసి ఇటు చేసి లోకేష్ బాబు కంటిద్దామని చెప్పేసి సిగ్గు లేకుండా చేసే రాజకీయం, తప్పుడు పనులు. మళ్ళీ ఆ సిగ్గు లేకుండా వీడియో తీస్తున్నారంటే సిగ్గు శరం కూడా లేకుండా ఆ వీడియో తీసి ఆ వీడియో వదులుకొని అసలు వీళ్ళు రాజకీయాలు ఏం చేయదలుచుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకుంటారు? ఎంతో మంది మహానుభావులు, ఎంతో మేధావులు పరిపాలించినటువంటి రాష్ట్రం ఇది. ఇవాళ మీరు వచ్చేసి ఒక దొంగల్లాగా, రాబందుల్లాగా, ఒక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే నరాంతకుల్లాగా ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టేసి ఒక జంతువుకు సంబంధించిన మనుషులు లాగా తయారైపోయి వర్జన చేస్తున్నారంటే మీరు రాజకీయం చేయడానికి వచ్చారా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు ఆల్రెడీ. ఇప్పటికే మళ్ళీ ఇంకా బస్టు పట్టించాలని చెప్పేసి అదే ధోరణి, అదే నాయకత్వం, అదే ఆలోచనలు. ఎంతసేపటికి కూడా రాజకీయంగా చేయండి. ఎక్కడైనా సరే తప్పులు ఉంటే తప్పులను పట్టుకోండి, ఎత్తి చూపండి, నిలదీయండి. లేదు రేపు మేము వస్తే ఇంకోటి చేస్తాం, మంచి చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చుకొని తప్పు లేదు. అంతేగాని ఒక బీసీ మహిళ అడ్డం పెట్టుకొని రాష్ట్ర స్థాయి ఉద్యమం చేద్దాం, దాంట్లో లోకేష్ బాబు గారికి ఇరికిద్దాం, ఇలాంటి మాటలు మాట్లాడతారంటే వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదంటే ఇలాంటి సన్నాసుల్ని, వెధవల్ని ఆ భగవంతుడే కాపాడాలి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే అనగా నెల్లూరు సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆగ్రహవేశాలు వచ్చిన క్షణంలో ఈ గుడివాడ సంఘటనని రాజకీయంగా వాడుకోవడానికే చేశారంటారా? నెల్లూరు సంఘటనని డైవర్ట్ చేయడానికి, అంటే వాళ్ళని కాపాడుకోండి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కాపాడటానికే నేను ఇది డైవర్ట్ చేయడానికి చూశారనుకోవచ్చు అంటారా? 100% నిజం. ఇలాంటి వాస్తవాలు ఉంటాయి. ఎందుకంటే నెల్లూరుకు సంబంధించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి ఈ మాటలు ఏదైతే ఉందో, మహిళలు రాష్ట్ర స్థాయి ఉద్యమం లాగా పెరిగిపోతున్న సమయంలో ఈ గుడివాడలో ఈ పేర్ని నాని ఏదో ఒక ఇష్యూ తీసుకొని మీద చేయబోతున్నాం అని చెప్పేసి రమ్మని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులను పిలవటం, వాళ్ళ భర్త ఏదో ఒక పెద్ద
మాట్లాడలేని చెప్పుకోలేనివంటి పదాజాలంతో, అసభ్య పదాజాలంతో మాట్లాడటం, దాన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, అలాంటి పరిణామాల్లో ఆ బీసీ మహిళని, ఆ జెడ్పీటీసీని వీళ్ళు వాడుకోవాలని చెప్పి చూడడం, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల్ని, ఆంధ్ర రాజకీయాల్ని ఏదో రకంగా ఏమర్చి దాన్ని మళ్ళీ అటు నుంచి ఇటు తిప్పడానికి, ఆ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి చేసినా గుర్తుపెట్టుకుంటారు జనం, చెడు చేసినా అంతకంత గుర్తుపెట్టుకుంటారు. మీ పప్పులు ఉడికే పరిస్థితి లేదు. మీ పార్టీ ఇప్పటికి కూడా సిద్ధాంతం మార్చుకోకపోతే అదే సిద్ధాంతాలు ఉంటామంటే రాబోయే కాలంలో మీకు ఆ 11 సీట్లు కాదు కదా, ఆ సింబల్ మీద నుంచి ఉంటే మీకు డిపాజిట్లు కూడా రావు ఇలాంటి రాజకీయాలు చేస్తే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారెళ్ళి ఎలా జరిగింది అని పరామర్శించాలి అంటూ కొత్త భాషను చెబుతున్న పేర్ని నాని ఎలా చూడాలంటారు దీన్ని? తప్పకుండా పేర్ని నాని గారు, మీరు అలాగే కన్ను కొడతా ఉండండి, అలాగే రాజకీయాలు చేస్తూ ఉండండి. చట్టం అనేది ఉంది, న్యాయస్థానం అనేది ఉంది, ప్రజాస్వామ్యం అనేది ఉంది. మీ యొక్క కన్ను గిట్టితే హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారేమో, కానీ మీకు దండించేవాళ్ళు, శిక్షించేవాళ్ళు ప్రజలు లక్షల్లో కోట్లలో ఉంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అసలు మీ మాటలు చూస్తుంటే ఇప్పటికి కూడా నిజంగా హాస్యాస్పదంగా ఉంది. మీరు నిజంగా రాజకీయ నాయకుల, లేదా రాష్ట్రంలో ఎక్కడో రౌడీ షీటర్ తెరవబడని రాజకీయ నాయకుల మీరని అని చెప్పి అనిపిస్తుంది. వెలుతురులో చీకట్లో కన్ను కొడితే పని పూర్తి చేస్తే మీరు చీకట్లో చేస్తారు, ఎదుటోళ్ళు వెలుగులో చేయడానికి కూడా సిద్ధపడతారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనం ఒక కన్ను కొడితే అవతల 2 కళ్ళు కొడతానికి సిద్ధంగా ఉంటారు. రాజకీయంలో ఒక చెంప చూపిస్తే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపి మన సిద్ధాంతం ఎప్పుడో పోయింది. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించమనే సిద్ధాంతం ఉంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండమంటారని చెప్పేసి ఆగుతున్నారు తప్ప, మీరు ఒక కన్ను కొడితే ఎవరో రెచ్చిపోతే ఇక్కడ తమాషా చూస్తా కూర్చోటానికి ఏ పార్టీ నాయకులు కూడా, ఇటు తెలుగుదేశం కానీ అటు జనసేన కానీ ఏ పార్టీ నాయకులు కూడా సిద్ధంగా లేరు. మీరు కన్ను కొట్టాలేమో, ఇంకా వేరే పార్టీ వాళ్ళు కన్ను సైక, అట్లా ఈ కన్ను రెప్ప ఎత్తి ఒక సైక చేస్తే మీ బోటోళ్ళు ఏదో రౌడీ షీటర్కి ఎక్కువ, రాజకీయ నాయకులు తక్కువ ఉన్నటువంటి మీ బోటోళ్ళని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పేర్నాని ఈ టైంలో చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏముంది, ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళ చుట్టూ ఉండే కొంతమంది నాయకులు వాళ్ళు కూడా ఎక్కడ దూరం అయిపోతారో. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఒక్కొక్కరు జారిపోయి అక్కడ పార్టీ నిర్వీర్యం అయిపోతుందో, అసలు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఇంకా అదే ఆవేశ ధోరణి, అదే మాటలు, అదే ప్రజల్ని రెచ్చగొట్టే, ప్రజల్ని కాదు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది యువత కానీ కుర్రోళ్ళు కానీ ఎవరైనా సరే మదపెక్కిన వాళ్ళని రెచ్చగొట్టేసి దాంట్లో నుంచి ఏదో ఒకటి చలిగాచుకోవాలనే మనస్తత్వంతో ఇలాంటి వ్యాఖ్యలను చేస్తున్నారు. కానీ ఇదే వ్యాఖ్యలు ఏదో రోజు వాళ్ళని దహించేస్తాయని చెప్పి వాళ్ళు కూడా తెలుసు. తప్పు చేస్తున్నట్టు భయం ఉంటుంది, నేను చేస్తున్న తప్పు ఏదో ఒక రోజు ఈ తప్పు తిరిగి వచ్చి నా మెడకు నా కాళ్ళకు చుట్టుకుంటుంది, నేను ఆ రోజు బద్నామైపోతానని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే అధినాయకత్వం ఫోర్స్ వల్ల కొంతమంది నాయకులు ఇలా తయారైపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో బలంగా చేయండి, రాజకీయం తప్పులేదు, కానీ ఇట్లాంటి దళిద్రపు రాజకీయాలు చేస్తే మాత్రం బస్టు పట్టిపోయి ప్రజాస్వామ్యంలో మీరు ఒక ప్రజల యొక్క మన్నను కోల్పోయి ప్రజల చేత చీదరించిపోబడి మీరు ఎక్కడ కూడా రాజకీయ నాయకుడు అనే మాటకి ఉనికిని కోల్పోయి మీరు కేవలం ఒక రౌడీలా మిగిలిపోతారు తప్ప రాజకీయ నాయకులు ఎక్కడ ఉండే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.